వచ్చింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఏమంటే కొత్త దంపతులు, మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయే వాళ్ళుడా. మీరు అడుక్కుంటున్నారా? ఏ నువ్వు అడుక్కుందాం అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాలి కట్టే దొరకు నీకు అత్తమావలం. ఆ కాల్ సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టోళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా, అల్లుడు అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నేను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం. జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే. 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరేయ్ సతీష్, ఎందుకు రాలా అరుస్తో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం రా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది. స్పీడ్ పోస్ట్ లో నువ్వు పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు? నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఏరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళయిందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు? నాకు రూమ్ లేదా? ఒరే, ఆ దరిద్రపు ఇంట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా. అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే, మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి. నేను వస్తాను. See you. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో. పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం? ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసేయి. ఎందుకు? దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచికి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నేను ఆడుకోను. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా? మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని, మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్.